నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అదొక గమ్మత్తు లోకం, అంతా చీకటిమయం. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చీకట్లో చిందులు, మత్తు గమ్మత్తు మైకల్లో నిషా నశాలను కెక్కుతుంది. వేల రూపాయలు పడేస్తే చాలు ఆ జగత్తులో ఏమైనా చేసుకోవచ్చు. ఎవరి అభ్యంతరం ఉండదు. అందుకే కాలేజీకి వెళ్లాల్సిన స్టూడెంట్స్ నేరుగా పబ్బుల్లోకి వెళ్లి జల్సా చేస్తున్నారు. తాగిన మైకల్లో ఏం చేస్తున్నారో వారికి తెలియటం లేదు. గతంలో ఎన్టీవీ ప్రసారాలకు పబ్బులకు కాస్త బ్రేకులు పడ్డాయి. లేట్ నైట్ బిజినెస్ బాగా తగ్గిపోయింది. దీంతో ట్రెండ్ మార్చిన నిర్వాహకులు మిడ్ డే పార్టీలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నారు. లేట్ నైట్ వద్దు, మిడ్ డేనే ముద్దంటూ యూత్ ను రెచ్చగొడుతూ క్యాష్ చేసుకుంటున్న పబ్బులపై ఇవాళ స్పెషల్ ఫోకస్. అదో గమ్మత్తు లోకం, చీకటి మాటను మేల్కొనే కొత్త లోకం. అక్కడ వావి వరుసలు ఉండవు, కట్టుబాట్లు కనిపించవు, ఉచ్చ నీచాలు వర్తించవు. అన్నింటినీ మర్చిపోయేలా చేసే గమ్మత్తైన లోకం అది. అక్కడ ఉన్నదంతా ఒకటే, ఎంజాయ్మెంట్. ఒళ్లు మరచి మత్తు కిక్కులో పిచ్చి సుఖాలకు చిత్తైపోతున్న ఆ ప్లేసే పబ్. ఇది యూత్ ని గబ్బు పట్టిస్తోంది ఇప్పుడు. ఈ మాట తెలియని సిటిజన్స్ ఉండరు. కానీ పబ్ గురించి బయట తెలిసేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. పిల్లలు పబ్కెళ్తున్నారంటే డాన్స్ ఫ్లోర్ మీద అలా స్టెప్పులేసి ఇలా వచ్చేస్తారనుకుంటారు పేరెంట్స్. పబ్కెళ్తున్నామంటే అనంత స్వర్గాన్ని ఒక్క రాత్రిలో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు యూత్. ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ యూత్ కు పబ్బులే కేర్ ఆఫ్ అడ్రస్. బడాబాబుల పిల్లలకు పబ్కెళ్లటం స్టేటస్ సింబల్. బయటకు రిఫ్రెష్మెంట్ స్పాట్లా కనిపిస్తున్న లోపల మాత్రం కుర్ర జంటలకు అదో డేటింగ్ స్పాట్. అయితే ఆ మసక చీకట్లో జరిగే భాగోతం మాత్రం వేరు. కుర్రకారుకు పబ్ అంటే గంజాయితో ఎంజాయ్ చేసే ఓ ప్రైవేటు స్పాట్. పబ్ అంటే మత్తెక్కి కొట్టుకునే హాట్ స్పాట్ వారికి. వావి వరుసలు మరచి కులాసాల విలాసాల్లో మునిగి తేల్చే ఓ గమ్మత్తైన లోకం. కట్టుబాట్లను కూలదోసే ఓ కొత్త లొకేషన్. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న చెత్త లోకం. కన్నవాళ్ల కష్టం వారికి అవసరం లేదు. సమాజం కట్టుబాట్లు పట్టించుకోరు. నియమ నిబంధనలు, విలువలు వారికి అక్కర్లేదు. వారికి కావలసిందల్లా షాడో ఎంజాయ్. ఆ లోకంలోకి అడుగుపెట్టే వారికి కావలసిందల్లా ఒక్కటే, ఒళ్ళు మరచిపోయేంత ఆనందం. ఆ నిషారాత్రుల మాటున దాగి ఉన్న అసలు నిజం వేరే ఉంది. అది మత్తెక్కి చిత్తయ్యే పైశాచిక ఆనందం. అమ్మాయిల జీవితాల్ని నిలువునా కాల్చేసే ఓ వికృత ఆనందం. హైటెక్ కల్చర్ నీడన సాగుతున్న నీతిమాలిన క్రీడ. పాష్ కల్చర్ పేరిట సాగుతున్న సెక్స్ రాకెట్. ఎంజాయ్మెంట్ ముసుగులో పెచ్చురిల్లుతున్న డ్రగ్ బిజినెస్. హై క్లాస్ సొసైటీ మాటున పర్వర్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి పబ్బులు. ఆ పబ్బుల మబ్బుల్లో తేలిపోవాలని యూత్ తహతహలాడుతోంది. మత్తు గమ్మత్తును ఆస్వాదించేందుకు యంగ్ యూత్ తెగ తహతహలాడిపోతోంది. వలచిన అమ్మాయిలతో నచ్చినట్టు జలసా చేయటానికి ఉత్సాహం చూపుతున్నారు. మనది కాని ఈ కల్చర్ ఇప్పుడు మనల్నే ముంచేస్తోంది. గ్లోబలైజేషన్, డెవలప్మెంట్ పేరుతో మన దేశంలో అడుగుపెట్టిన ఈ పాశ్చాత్య సంస్కృతి మన సమాజ జీవనాడుల్ని నిలువునా చిత్తు చేస్తోంది. ఎలా అడుగు పెట్టాయో లేదో మెట్రో యూత్ను తమ వైపు తిప్పుకున్నాయి. బడాబాబుల పిల్లలే కాదు,
అరౌండ్ ద క్లాక్ కంప్యూటర్లతో కుస్తీలు పడే సాఫ్ట్ ఉద్యోగులు కూడా వీకెండ్స్ లో పబ్బులకు అట్రాక్ట్ అయ్యారు. 2 పదులు దాటక ముందే లక్షల్లో డబ్బు చేతిలో ఉండటం, వీకెండ్స్ 2 రోజులు రావడంతో పబ్ కల్చర్ ఊపందుకుంది. మొదట వీకెండ్ రిఫ్రెష్మెంట్ కోసం మొదలయ్యే ఈ పబ్ రష్ మెల్లగా కాక్టైల్స్, ఆపై హెవీ ఆల్కహాల్ కు అలవాటు చేస్తుంది. ఆపై ఇంకేముంది, ఆ మత్తు చాలక డ్రగ్స్ వాడేందుకు పురికొల్పుతుంది. ఇంకా కిక్కు కోసం గుప్పు గుప్పున హుక్కా పీల్చేస్తున్నారు. మైకాన్ని మబ్బులకు తాకేంతగా మాదక ద్రవ్యాలను సేవిస్తున్నారు. ఇదే యూత్ పాలిట ఇప్పుడు శాపంగా మారింది. హైటెక్ సిటీ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. యువత అసలు ఏం చేస్తుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కెరియర్ పై ఫోకస్ చేయాల్సిన యూత్ మత్తు సెంటర్లకు అట్రాక్ట్ అవుతున్నారు. పాశ్చాత్య కల్చర్ కు జెట్ స్పీడ్ లో మళ్లుతున్నారు. పబ్బు గబ్బుతో విలువైన సమయాన్ని, శరీరాన్ని చెడగొట్టుకుంటున్నారు యూత్. మారుతున్న కాలంతో పాటు యూత్ ఆలోచనలు కూడా మారుతున్నాయి. హైటెక్ యుగం వైపుగా వేగంగా దూసుకుపోతున్న మన దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు కూడా జెట్ స్పీడ్తో ముందుకు పోతున్నాయి. సాంప్రదాయాలు మంటగలిసే విధంగా మన సమాజం నాశనమవుతోంది. ఆచారాలను, వ్యవహారాలను కాలగర్భంలో కలిపే విధంగా మన వాళ్లు తయారవుతున్నారు. పబ్లు, డిస్కోటెక్లు, నైట్ పార్టీలు, రెయిన్ డ్యాన్సులు, రేవ్ పార్టీలు, ఇలా మత్తు లోకానికి మన వాళ్లు బానిసవుతున్నారు. మన సంస్కృతిని చూసి విదేశీయులు మురిసిపోతున్నారు. ఆ సంస్కృతి వద్దని వారు చీకొడుతుంటే ఇప్పుడు మన వాళ్లు దాన్ని పట్టుకుని పాకులాడుతున్నారు. యువతను పూర్తిగా పక్కదారి పట్టిస్తోంది ఈ మోడ్రన్ కల్చర్. వేగంగా అభివృద్ధిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇప్పుడిప్పుడు ఇక్కడ అన్ని రకాల కల్చర్లకు యూత్ అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు మనోళ్లు ఇట్టే చిక్కిపోతున్నారు. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్కు పబ్ కల్చర్ వచ్చింది. మొదట సామాన్యులు ఎక్కువగా వెళ్లేవారు. ఇప్పుడది ఉన్నత వర్గాల వారికి పరిమితమైంది. ఎందుకంటే పబ్లోకి అడుగు పెట్టాలంటే వేల రూపాయలను వెచ్చించాల్సిన పరిస్థితి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఇండియా దూరిపోతోంది. గెట్ ఆన్ ఇండియా లాంటి నినాదాలే తప్ప వాటి వెనుక వివాదాలు కనిపించడం లేదు. ఎవరికీ లేనంత బలం, ఎదురులేని ఉత్సాహం, ఊహలకందని విజ్ఞానం, దేనికైనా తెగించత్వం మన యువత సొంతం. ఎల్లలు లేని అభివృద్ధికి చిరునామాగా నిలవాల్సిన మన యంగ్ అండ్ డైనమిక్ యూత్ మత్తులోకల్లో చిత్తైపోతోంది. అరువు తెచ్చుకున్న కల్చర్ మన యూత్ ను జీవోత్సవాల్లా మారుస్తోంది. టెక్నాలజీ మాటున ప్రపంచమే కుగ్రామంలా మారిపోయింది. దేశాల మధ్య ఎల్లల్ని చెరిపేసింది. తెరపైకి ఇదంతా అభివృద్ధి విషయంలో జరిగితే తెర వెనుక మాత్రం ఆ పాశ్చాత్య సంస్కృతి మన యువతను నిట్టనిలువుగా కూల్చేస్తోంది. కాలంతో పరుగులు పెట్టే క్రమంలో మారిన కాలంతో పాటు మారుతున్నామనుకుంటున్న భ్రమలో తెలిసి తెలిసి తప్పులు చేస్తున్నాం. కావాలని తెచ్చుకున్న అరువు సంస్కృతిని అద్దాల మేడల్లో చూసి మనకు మనం మోసపోతున్నాం. గమ్మత్తైన ఊహల పల్లకీల్లో తేలుతూ తూలుతూ సర్వనాశనమైపోతున్నాం.
ఐటీ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్, గ్లోబలైజేషన్ ట్రెండ్స్, పేరు ఏదైనా ఆ ప్రపంచీకరణ క్రీడల వెనుక అంటించుకుంటున్న క్రీనీడల్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. రిలాక్సేషన్ పాయింట్లుగా అడుగుపెట్టిన ఈ సంస్కృతి నెమ్మదిగా స్టేటస్ సింబల్ గా మారి ఇప్పుడు మన సంస్కృతిని సర్వనాశనం చేస్తున్నాయి. పబ్ కరెంటు దశాబ్ద కాలంగా వేళ్లూనుకున్న సంస్కృతి విచ్చలవిడి విశృంఖలత్వానికి వేదికగా మారుతోంది. సాఫ్ట్వేర్ జోరుల్లో 4 కాసులు సంపాదిస్తున్న యూత్ కు వీకెండ్ రిఫ్రెష్మెంట్ ను అలవాటు చేశాయి. అలసిన దేహాలకు మత్తును రుచి చూపాయి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్నింట్లోనూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేలా చేశాయి. ఒంటి నిండా కప్పుకునే సంస్కృతి నుంచి మొత్తం విప్పుకుని తిరిగి తినే ట్రెండ్ అనే కల్చర్ను నేర్పించాయి. పబ్లంటే సిటీల్లో పాష్ ఏరియాల్లో ఉంటాయి. వాటికి బడాబాబుల పిల్లలు మాత్రమే వెళతారు. ఈ సంగతులన్నీ మాకెందుకులే అని అనుకుంటున్నారా? అయితే మీరు పబ్బులో కాలేసినట్లే. అమ్మాబాబులు సంపాదిస్తుంటే పిల్లలు మాత్రం డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. పబ్బులు, రిసార్టులు, క్లబ్బులు కాదు, ఇప్పుడు డ్రగ్స్ సిటీ శివార్లకు ఈజీగా సప్లై అయిపోతున్నాయి. జేబు డబ్బుంటే చాలు, ఈజీగా చేతిలోకి వచ్చేస్తున్నాయి. డబ్బుంటే చాలు కొందరు యూత్ అనుభవించు రాజా అంటూ ఒళ్లు మరచి తైతక్కలాడుతున్నారు. ముంబై ఒక్కటే కాదు, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో కూడా 15 ఏళ్లకే పాలబుగ్గల యూత్ మద్యంను టేస్ట్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. పబ్బుల్లో పెరుగుతున్న ఈ ధోరణి చూసి చిన్న చిన్న క్లబ్బులు, హుక్కా బార్లు, రిసార్టులు అన్నీ అదే బాట పట్టాయి. మత్తులో చిత్తైన యువత ఎన్నెన్ని దారుణాలకు ఒడిగడుతున్నారో ఎన్నో ఘటనలు నిరూపించాయి. చీకటి మాటున సిగ్గులేని శృంగారం ఎన్నెన్ని దారులు వెతుక్కుంటుందో ఎవరికీ తెలియంది కాదు. తెలిసి తెలియని తనంలో తాగుతూ, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తూగుతూ, మెల్లమెల్లగా మత్తు పదార్థాలకు బానిసవుతూ యువత నిర్వీర్యమైపోతోంది. పబ్బు నుంచి బయటకొచ్చాక ఏం చేస్తున్నారో, ఎలా వెళుతున్నారో తెలియక ఇంటికెళ్లే దారిలో యాక్సిడెంట్లే కాదు, నానా రాద్ధాంతం జరుగుతోంది. పబ్బుకెళ్లటం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ మసక మసక చీకటి మాటున యువత తీరే తప్పు. అక్కడ నషాలానికెక్కితే అడ్డే ఉండదు. డ్రగ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా వస్తున్న మరో పోకడ పార్ట్నర్ స్వాపింగ్. కొత్త అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి యూతే కాదు, పెళ్లైన జంటలు కూడా ఈ మత్తుకు బానిసవుతున్నారు. ఆ మెరుపులు చూసి మధ్యతరగతి అమ్మాయిలు కూడా చేజేతులా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. పబ్ల రూటు మారింది. హైటెక్ సిటీలో కొత్త రూట్లో పబ్బులు నడుస్తున్నాయి. రాత్రిపూట పెద్దవారికి మాత్రమే అనుమతిస్తున్నారు. పగటిపూట కాలేజీ కుర్రాళ్లకు గాలం వేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. స్పెషల్ ఆఫర్లు ఇస్తూ వారిని ఫెడౌట్ చేస్తున్నారు. కాలేజీ పేరుతో ఇంటి నుంచి బయటకు వెళ్తున్న మైనర్లంతా నేరుగా పబ్బుల్లోకి వెళ్లిపోతున్నారు. If you got the time,
హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 3. ఈ రోడ్డులో ఓ హైటెక్ పబ్ ఉంది. ఈ పబ్లో బిజినెస్ చాలా వింతగా ఉంటుంది. ఇక్కడ మైనర్లను టార్గెట్ చేసుకుని బిజినెస్ నడుస్తోంది. ఈ పబ్కొచ్చే వాళ్లల్లో మైనర్లే ఎక్కువ. ఇంటర్మీడియట్ కాలేజీలకు చెందిన విద్యార్థులంతా ఈ మత్తుకు చిత్తై ఇడియట్స్ అవుతున్నారు. కాలేజీకి వెళుతున్నామంటూ ఇంట్లో నుంచి బయలుదేరి ఈ పబ్బుల్లో కాలక్షేపం చేస్తున్నారు. రోడ్డు నంబర్ 3లో ఉన్న రైన్ పబ్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ పబ్లో ప్రతి వీకెండ్స్లో పెద్ద మొత్తంలో పార్టీలు జరుగుతున్నాయి. ఈ పార్టీలకు వచ్చేవారంతా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారే. వీరంతా ఓ చోట చేరి హంగామా చేస్తున్నారు. ఈ రెయిన్ పబ్ రోడ్ నెంబర్ 3లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉంటుంది. 7వ అంతస్తులో ఉన్న ఈ పబ్లో ప్రతినిత్యం నానా హంగామా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పబ్బులంటే అర్ధరాత్రి వరకు నడుస్తాయని అనుకుంటారు. కానీ ఈ రెయిన్ పబ్ మాత్రం డిఫరెంట్. మిడ్ డేలో కూడా నడుపుతూ లక్షల రూపాయల బిజినెస్ చేస్తున్నాయి. రాత్రిపూటైతే పోలీసులు, మీడియా హంగామా ఉంటుందని పబ్ల నిర్వాహకులు కొత్త వ్యాపారానికి తెరలేపారు. అదే మిడ్ డే పబ్. ఈ పబ్పై ఎలాంటి నిఘా ఉండదని భావించిన యజమానులు ఈ తతంగానికి తయారైపోయారు. అయితే మిడ్ డే పబ్బుల్లో ఏముంటాయి? ఇది ఎవరికి ప్రత్యేకం? ఇందులోకి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? ఇక్కడికి వచ్చేవారు ఎవరు? పగటిపూట నడిచే ఈ పబ్లో మైనర్లే కస్టమర్లు. అంతా కూడా జూనియర్ ఇంటర్ కాలేజీ స్టూడెంట్సే. పబ్ యజమానులు వీరిని టార్గెట్ చేసుకుని దందా చేస్తున్నారు. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తూ చిన్నపిల్లల చేత డ్యాన్సులు చేయిస్తున్నారు. ముంబై నుంచి మోడల్స్ ను రప్పిస్తూ పొట్టి పొట్టి బట్టలతో ఒళ్లంతా కనిపించేలా అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. యూత్ ను కైపెక్కిస్తున్నారు. ఈ పబ్బుల టైమింగ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కరెక్ట్ గా కాలేజీ టైమింగ్ లోనే ఈ పబ్ నడుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పబ్బులు ప్రారంభమై సాయంత్రం 5-6 గంటలకు ముగుస్తాయి. ఇక్కడ మందు సర్వ్ చేయరని పబ్ యజమానులు చెప్తున్నారు. కానీ అక్కడ దొరికేదంతా కూడా బ్రీజర్స్, రెడ్ బుల్స్, కొద్ది శాతం ఆల్కహాల్ ఉండే డ్రింక్స్ ను ఇక్కడ విద్యార్థులకు అలవాటు చేస్తున్నారు. కొద్దిగా మత్తెక్కగానే ఈ మైనర్లు ఏం చేస్తున్నారో వారికే తెలియటం లేదు. ఆరు గంటల పాటు మందు, విందు, చిందులతో ఎంజాయ్ చేసి హాయిగా ఇంటికి వెళ్లిపోతున్నారు. ఇలా మిడ్ డే పబ్బులు నగరంలో ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నట్టు ఎన్టీవీ నిఘాలో తేలింది. ఒక చిన్నపాటి గదిలో హై వోల్టేజ్ సౌండ్తో 300 మంది యూత్ చిందేస్తున్నారు. చిన్న చిన్న డ్రెస్సుల్లో ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్టీవీ వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రకు సమాచారం అందించింది. జంట నగరాల్లో వీకెండ్స్ వచ్చేసరికి పబ్బులన్నీ కిటకిటలాడుతున్నాయి. 3 రోజుల పాటు ఈ మత్తు సెంటర్లన్నీ మిడ్ డే పార్టీలతో హోరెత్తిపోతున్నాయి. కాలేజ్ పార్టీలు, పబ్బులు, కొత్త ఈవెంట్స్ తో కొత్త కొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తున్నారు పబ్ నిర్వాహకులు. ఒక్కసారి పబ్బుకు వెడితే చాలు జేబుకు బ్లేడ్ పడినట్లే. అసలు మిడ్ డే పబ్బుల్లో ఏం జరుగుతోంది? మిడ్ పబ్కు వెళ్లాలంటే ముందే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పబ్బులు ఏకంగా కాలేజీలతో కాంటాక్ట్లు పెట్టుకుని అక్కడి నుంచి తమ దందా డెవలప్ చేస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్,
సైబరాబాద్ లో ఉండే పాష్ కాలేజీలనే ఈ పబ్బులు సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్ చదువుతున్న విద్యార్థులైతే తమ బిజినెస్ కు బాగుంటుందన్నది వీరి ఆలోచన. మైనర్లైతే పబ్లోకి అనుమతి ఉండదు. పబ్ యజమానులు మాత్రం వీరికి నకిలీ ఐడి కార్డులను సృష్టించి ఈ మైనర్లకు అందజేస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల వయసున్న వారు పబ్బుకొస్తే వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. రెయిన్ పబ్ పై పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడ 200 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. కానీ వారి వద్ద ఐడి కార్డులు ఉండడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. నగరంలోని ఓ ఇంటర్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ అంతా కలిసి ఈ రెయిన్ పబ్ లో పార్టీ చేసుకున్నారు. వీరంతా మైనర్లు. వీరికి పబ్లోకి ఎంట్రీ ఉండకూడదని తెలిసి కూడా యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ఈ మైనర్లకు పార్టీ కొరకు అనుమతి ఇచ్చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీకి అనుమతి ఇచ్చారు. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పబ్బులకు వెళితే తప్పేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మిడ్ డే పబ్బులు తప్పనిసరిగా ఏదైనా పార్టీలు నిర్వహించిన పక్షంలో పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా రూల్స్ అతిక్రమించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విద్యార్థులు పాకెట్ మనీతో పబ్బులోకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రేడ్స్ చేయడం కానీ వాళ్ళు ఫ్రీక్వెంట్ చెక్స్ చేయడం కానీ చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేది ఏంటంటే ఆ పిల్లల ఎవరైతే ఈ మైనర్స్ వస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపెట్టాల. వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడ యూజ్ అవుతున్నాయి, వాళ్ళకి ఇచ్చే మనీ పాకెట్ మనీతో ఇవన్నీ అవుతున్నాయి. పబ్ కల్చర్లోకి మైనర్లను అనుమతించవద్దని రూల్స్ ఉన్న పబ్ నిర్వాహకులు వాటిని అతిక్రమిస్తున్నారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. చిన్నపిల్లలు ఈ పబ్బులకు వెళ్లడం వల్ల వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మన పిల్లలు బయటకు వెళ్ళడం ఎంత పెరిగిందో బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి చదువుకోవడం కూడా అంతే పెరిగింది ఈ మధ్యకాలంలో. కాబట్టి విదేశీ యూనివర్సిటీలు, విదేశీ సంస్కృతి ఒకవైపున, మరోవైపున మన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఆ రకమైన సంస్కృతికి పెద్దపీట వేయడం, వీటన్నిటితోటి ఈ కల్చర్ పెరుగుతోంది. ఈ కల్చర్ని కేవలం తమ వ్యాపార ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తున్నారు. పబ్ యజమానులు అనుసరిస్తున్న తీరు కూడా దారుణంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. పబ్ కల్చర్ కు అలవాటు పడిన యువకుల జీవితాలు సర్వనాశనమవుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులపై తల్లిదండ్రుల నిఘా లేకుంటే వారి జీవితాలు ఇక ముళ్లబాటే అవుతాయి. వీటిని అరికట్టడంలో పోలీసులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. లేకపోతే భావి పౌరుల జీవితాలు చీకటిమయమవుతాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.